హలో అండి. మన దగ్గరికి క్లయింట్ వచ్చారు. సో, హియరింగ్ టెస్ట్ చేశాక మనకు రైట్ ఇయర్‌లో 60 డెసిబెల్స్ లాస్ ఉంది. అండ్ లెఫ్ట్ ఇయర్‌లో 58 డెసిబెల్స్ లాస్ ఉంది. సో, ప్యూర్‌గా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ 70 ఇయర్స్. సో, ఏజ్ వల్ల హియరింగ్ లాస్ వస్తే ప్రెస్బ్యాక్యూసిస్ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్‌లో మనం తెలుసుకున్నాము. సో, సార్‌కొచ్చేసి రైట్ ఇయర్‌లో మనకు ఫొనాక్ హీరింగ్ ఎయిడ్ రికమెండ్ చేశామనమాట. సార్ వచ్చేసి ఏంటంటే కొంచెం స్లీక్ మోడల్ కావాలి అన్నారు. మరి బీటీఈ మోడల్ కొంచెం బల్కీగా ఉంటది, పెద్దగా ఉంటది అంటే మనకు ఆర్ఏసీ మోడల్ కొంచెం స్లీక్‌గా ఉంటది అని ఆర్ఏసీ మోడల్ రైట్ ఇయర్‌లో రికమెండ్ చేశామనమాట. సో, ఇక్కడ ప్రోగ్రామింగ్ అయింది ఇప్పుడే. సో, సార్ వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ప్రతి చిన్న సౌండ్ వినగలుగుతున్నారు. అండ్ కమ్యూనికేషన్ అయితే ఇబ్బంది ఏం లేదు. సో, ఇది వచ్చేసి మనకు బ్యాటరీ ఆపరేటెడ్ హీరింగ్ ఎయిడ్. రీచార్జబుల్ కూడా సజెస్ట్ చేశాము. కానీ సార్ వచ్చేసి ఇప్పుడు ఒకటే హీరింగ్ ఎయిడ్ తీసుకుంటాము, దట్టు బ్యాటరీ తీసుకుంటాము అన్నందుకు మనకు రైట్ ఇయర్‌లో బ్యాటరీ బేస్డ్ హీరింగ్ ఎయిడ్ ఇచ్చాము. దీనిలో బ్యాటరీ సైజ్ వచ్చేసి 312 సైజు. సో, అరౌండ్ మనకు 10 to 12 డేస్ వస్తుంది మనకి ఈచ్ బ్యాటరీ.